హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మేమైతే గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళాలి కాబట్టి మార్నింగే లేచి పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము. చాలా మందికి తెలియని ఈ దివ్యక్షేత్రం గురించి ఇవాళ ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తున్నాం. అలాగే మీకు కూడా మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. అయితే మేము కొంచెం దూరం అయితే వచ్చేసాము. అంటే మా ఇంటి నుంచి మాకు చాలా దూరం ఏమి ఉండదని కొంచెం దూరమే ఉంటుంది. మేము ఎంత స్లోగా నడుస్తుంటే మా అమ్మ మాత్రం చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో. అంటే ఆమె ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చాము పూజ సామాన్లు తీసుకోవడానికి. మా పెద్దమ్మ మా మమ్మీ తీసుకుంటున్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీతో కూడా చాలా ఈజీగా ఈ టెంపుల్ అనేది విజిట్ చేయొచ్చు. అండ్ మనకి పార్కింగ్ ఫెసిలిటీ అనేది కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కాళ్ళు అన్నీ కడుక్కోవాలి కాబట్టి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని శుభ్రంగా గుడి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని గుడి లోపలికి అయితే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడికి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రోజుల్లో భక్తుల జనం ఎక్కువగా వస్తారు. ఇక్కడ స్వామివారు చాలా కాలం నుండి భక్తులకు దర్శనం ఇస్తున్నారంట. నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ప్రదక్షిణాలు చేస్తున్నాము. చూడండి మనకి తిరుపతిలో రాళ్ళు అనేవి ఎంత పాతగా ఉంటాయి కదా, పురాణ కాలంలో రాళ్ళు. ఈ సేమ్ ఈ గుడిలో కూడా సేమ్ అలానే ఉంది. ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి అంట. ఈ మధ్య రీమోడల్ చేస్తున్నారు. అసలు గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఫెస్టివల్ టైంలో ఈ టెంపుల్ అనేది చాలా అందంగా అలంకరిస్తారు. ఇప్పుడైతే భక్తులు అనేవాళ్ళు వస్తున్నారు. నేనైతే వాళ్ళని వీడియో అయితే ఏం తీయలేదు. ఇప్పుడు గుడి చూడండి ఎంత పురాతనంగా కనిపిస్తుందో మనకి. రాళ్ళు అనేటివి కానీ ఎంత పురాతన కాలంలో మనకి ఉంటాయి కదా రాళ్ళు, సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా పెయింటింగ్ అనేది హనుమంతుడు కొండను తీసుకెళ్తున్నట్టు పెయింటింగ్ వేశారు. ఎంత బాగా వేశారంటే అంత బాగా వేశారు. కళ్ళకి అద్భుతంగా కనిపించేలాగా అంత బాగా వేశారు. ఇప్పుడైతే మా ప్రదక్షిణలు అనేటివి అయిపోయాయి. మేము ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయట నాగరబొమ్మ ఉంటే నేనైతే ప్రదక్షిణాలు చేస్తాను. మా పెద్దమ్మ అయితే వీడియో తీస్తుంది అనమాట. ఇప్పుడు మా అమ్మ అయితే బయటకు వెళ్ళి కూర్చొని ఉంది. నేనైతే ప్రదక్షిణాలు చేస్తున్నాను. ప్రదక్షిణాలు చేసి లోపల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి బయట ప్రదక్షిణాలు చేసేసి ఒక్కసారి మీకు లోపల సైడ్ నుంచి గుడి ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనకి ఎదురుగా వస్తే మనకి తులసమ్మ కూడా ఉంది. లోపల నుంచి గుడి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే నేను మా పెద్దమ్మ గుడి లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నాము. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.